హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో క్లాత్ ఏమో తక్కువ ఉందండి, పన్నా కూడా తక్కువ ఉంది, కొలతలు ఏమి పెచ్చుగా ఉన్నాయి. అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేయాలన్నమాట. 240 పాయింట్ల క్లాత్ 34 అంగుళాలే ఉంది పన్నా. బాడీ లూజ్ వచ్చేసరికి 12 అంగుళాలు ఉంది, చేయి పొడవేమో 25.5 ఉంది, బాడీ పొడవు 28.5 పొడవు ఉంది. ఈ కొలతల మీద మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఈ షర్టుని ఏ విధంగా కట్ చేయాలనేది మీకు వివరంగా తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే అర్థం అవుద్ది ఎక్కడ ఏ పార్ట్ తీసుకుంటున్నాను అనేది, ఈ కొలతలు ఏ విధంగా తీసుకుంటున్నాను అనేది మీకు లాస్ట్ వరకు చూస్తేనే అర్థం అవుద్ది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్దాం. చూడండి, ఈ క్లాత్ 240 పాయింట్లే ఉందండి. 240 పాయింట్లలో మీకు పన్నా కూడా చాలా తక్కువ అనమాట. ఇదిగోండి 34 అంగుళాలు అంటే ఇది కూడా చూడండి, 17 34 అంగుళాలు మాత్రమే ఉంది. చూడండి ఎంత తక్కువ పన్నా ఉందో. మామూలుగా గజం పన్నా అంటే 36 అంగుళాలు ఉండాలి, కనీసం 35 అంగుళాలన్నా ఉండాలి కదా. ఈ విధంగా 34 అంగుళాల పన్నా వచ్చిందండి. లూజ్ వచ్చేసరికి, బాడీ లూజ్ వచ్చేసరికి 12 అంగుళాలు ఉంది, బాడీ పొడవు 28.5 ఉంది, 25.5 చేయి పొడవు ఉంది. ఇన్నిటి కొలతల మీద మనము ఈ షర్టుని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. చూడండి, దానికి ఇదిగో మనము ఈ విధంగా మడత తీసుకుందాం. అంతేగాని ఈ విధంగా డబల్ మడత కనుక వేసామనుకోండి చాలా ఇబ్బంది పడతాం, రాదు. ఈ విధంగా మడత తీసుకుందాము. ముందు చూడండి, ఈ విధంగా మడత తీసుకొని మనకి ఆ సైడ్ నుంచి ఫ్రంట్ పార్ట్లు 2, బ్యాక్ పార్ట్ వస్తున్నాయా లేదా, అవి వచ్చిన తర్వాత మనకి ఈ సైడ్ హ్యాండ్స్ వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ముందు. ఎందుకంటే బాడీ పొడవు పెచ్చుగానే ఉంది, చేయి పొడవు పెచ్చుగానే ఉంది. ఓకే, అవి బాడీ మామూలుగా ఫ్రంట్ బ్యాక్ 2 రాంగ్గా మనకి చేతుల పొడవులకి సరిపోతుందా లేదా అనేది చూసుకొని అప్పుడు కటింగ్ మొదలు పెట్టాలన్నమాట. చూడండి, ఈ సైడ్ నుంచి మనం చూద్దాము. 28.5 అండి. ఏంటి బాడీ పొడవు 28.5 అంటే కింద పట్టీ కాబట్టి మనం 30 అంగుళాలు చూసుకోవాలి. ఓకే, కింద క్రాస్ కాదు, పట్టీ. ఇదిగోండి పట్టీ కాబట్టి ఈ విధంగా డబల్ మీద మనము 30 అంగుళాలు గుర్తుపెట్టుకొని చూడండి, ఈ విధంగా 30 అంగుళాల వరకు గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి, ముప్పై అంగుళాల వరకు గుర్తుపెట్టుకొని తర్వాత ఇటు మనకి హ్యాండ్స్ పొడవు వచ్చేసరికి 25.5 ఉంది. దాన్ని బట్టి మనకి ఇక్కడ వస్తున్నాయా రావట్లేదా అనేది చూసుకోవాలి. 25.5 అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత ఉంది, 34 వరకు ఉన్నాయి. ఇప్పుడు 2 చేతులు ఒకసారి తీయాది కాదా చూడండి. ఈ విధంగా మడత తీసుకొని చెస్ట్ కొలత ప్రకారం కదండి, వీళ్ళు ఆది చొక్కా కొలతలు ఇచ్చారు కాబట్టి ఆది చొక్కా సంఖ వచ్చేసరికి 19.5 ఉంది. ఓకే, 19.5 ఉందంటే సగం 9.35 అనమాట, అంతే కదా. తొమ్మిది 9.35 అంటే 19.5 కదా, 9.35 అంటే మనకు ఒక పార్ట్ వచ్చేసరికి 9.25 ఉండాలి. 9.35 కంటే ఒక్క రంగులను తగ్గించుకొని పెట్టుకుంటాం కాబట్టి మనకి ఈ విధంగా మడత వేసినప్పుడు 9.25 ఉందా లేదా చూసుకోండి. చూడండి, లేదు 8.5 ఉంది, 9.25 ఉందా 8.5 ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ విధంగానే సింగిల్ హ్యాండ్ తీసుకోవాలి. ఓకే, ఒక చేయి మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఒక చేయి తీసుకొని దాని పక్కన ఇంకో చేయి వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 34 ఉంది కాబట్టి వచ్చుద్ది కంపల్సరీ రెండో చేయి కూడా. ఓకే, అదిగాక ఈ డిజైన్లో మనం ఎట్లయినా వేసుకోవచ్చు. చూడండి, ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ వచ్చేసరికి గీతలుగా లేదు కాబట్టి ఈ డిజైన్లో హ్యాండ్ మనం అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, 9.35 కంటే చూడండి ఇక్కడ 9.25 పెడుతున్నా. ఒక పార్ట్ వచ్చేసరికి మనం 9.25 పెట్టుకుంటున్నాం. ఇదిగోండి 9.25 పెట్టుకున్నాను.
ఈ అంచులు ఇస్తాడు మళ్ళా, పెద్ద పెద్ద అంచులు, అవి ఏమో మనకు ఉపయోగపడవు, తీసేయాల్సిందే. చూడండి, ఇదిగోండి 9 బాతి పెట్టుకుంటున్నా, 9 బాతిక. ఓకే, ఈ సైడ్ మనకి రెండో చేయి రావాలన్నమాట. ఓకే, చేయి పొడవు ఎంత అన్నాను? 25.5 కదా. చేయి పొడవు 25.5 కదా. అప్పుడు 24.5 పెట్టుకుంటే సరిపోయిద్ది. 1 అంగుళం తగ్గించుకుంటే కింద 2 అంగుళాలు మనకి కప్స్ వచ్చింది కాబట్టి 1 అంగుళం తగ్గించుకుంటే సరిపోద్ది. 24.5 పెడుతున్నా. ఓకే, 24.5 ఇంత గ్యాప్ ఉంది కాబట్టి మనకి హ్యాండ్ వచ్చుద్దో రాదో ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. రెండో హ్యాండ్ వచ్చుద్దో రాదో. ఈ మా చేతి కాడికి వచ్చేసరికి 10 అంగుళాలు పెట్టుకొని, ఏడు వచ్చేసరికి మా చేతి కాడ లూజ్ వచ్చేసరికి 15, ఇక్కడ ముంజేతి కాడ కప్సుల దగ్గర లూజ్ వచ్చేసరికి 9 బాతిక. 15 అంటే ఇక్కడ 7.5 అంటే 7.35. ఓకే, కప్సుల దగ్గర 9 బాతిక అంటే 4.5 పాయింట్ కదా, అంటే 5.5 పాయింట్, 5.35 పాయింట్ ఇక్కడ. అంటే 1 బాతిక ఎక్స్ట్రా పెడతా ఇక్కడ ఎప్పుడైనా సరే, అది గుర్తుపెట్టుకోండి. 1 బాతిక ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి కప్స్ ఓపెనింగ్, చాక్ పట్టి ఓపెనింగ్ కానీ ఏంటి ఇవి 2 ఫిల్స్లు పెట్టుకోవటానికి కానీ ఖర్చుకు కానీ అన్నిటికీ సరిపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనం 3.5 పెడతాం. ఈ సైజు వాళ్ళకి సరిపోద్ది. చూడండి, ఇలా గీత కొట్టుకున్నాను, ఇలా గీత కొట్టుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఇట్లా గీత కొట్టుకున్న తర్వాత 1 పాతిక ఎక్స్ట్రా ఉండాలి. ఇక్కడికంటే ఇక్కడ 1 పాతిక ఎక్స్ట్రా, స్ట్రైట్ గీత కొట్టుకున్న తర్వాత 1 పాతిక ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ స్కేల్ పెట్టుకొని ఇక్కడ గీత కొట్టుకుందాం. చూడండి, ఈ స్కేల్ పెట్టుకొని గీత కొట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మనము డ్రాయింగ్ చేసుకున్నాం కదా, ఒక హ్యాండ్కి డ్రాయింగ్ చేసుకున్నాం కదా, రెండో హ్యాండ్ ఇక్కడ వస్తుందా, ఈ సైడ్ వస్తుందా రావటం లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి ఈ విధంగా డ్రాయింగ్ చేసుకున్నాను కదా. ఓకే, ఇప్పుడు ఇటు నుంచి చెక్ చేసుకుందాం. ఈ విధంగా 9 బాతికి పెట్టుకొని. ఓకే, 9.35 అంటే 9 బాతికి కదా, 1 రంగులను తగ్గించుకుంటే ఇదిగోండి ఇక్కడికి 9 బాతికి పెట్టుకొని చూసుకుందాం. 9 బాతికి పెట్టుకొని ఇదిగోండి అది సెంటరు. ఇదిగోండి ఇక్కడికి అండి, ఇక్కడ ఘాటు పెట్టాను కదా, ఫ్రంట్ బ్యాక్ 2 ఇక్కడ దాకా వస్తాయి అన్నమాట. ఓకే, దానికి ఇట్లా మనం గీత కొట్టుకున్నాం. అక్కడ నుంచి అవతలి పోకూడదు అనమాట. ఇంకా మనం హ్యాండ్ వచ్చేసి ఇక్కడే ఉండాలి. 7 నుంచి 24.5. ఓకే, ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 15, 7.5 అంటే 7.35 పాయింట్, 7.35 అంటే ఇక్కడికి. చూడండి ఒకసారి, ఇక్కడ వచ్చేసరికి 9.5 కదా, 4.5 పాయింట్, 5.5 పాయింట్, 5.35 పాయింట్ అంటే ఇక్కడికి. ఓకే, ఇట్లా చూడండి, ఇదిగోండి హ్యాండ్ వస్తుంది. అర్థమైందా? నేను మీకు వివరంగా తెలియాలంటే ఇదిగోండి, నేను ఇక్కడ డ్రాయింగ్ వేసి చూపెడుతున్నా. రెండో చేతికి కూడా డ్రాయింగ్ వేసి చూపెడుతున్నా. ఇక్కడ దాకా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ 3.5 గుర్తు పెట్టుకుంటే, 3.5 గుర్తు పెట్టుకుంటే ఇటు నుంచి ఏడ మనకి 9 బాతిక అంటే ఇక్కడికి. ఇదిగోండి, ఇటు నుంచి కూడా నేను డ్రాయింగ్ వేసి చూపెడుతున్నా. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా వస్తుంది హ్యాండ్. ఈ హ్యాండ్ వచ్చింది కదా కరెక్ట్గా. ఇదిగోండి ఈ హ్యాండ్ ఇక్కడ వస్తుంది, ఈ హ్యాండ్ ఇక్కడ వస్తుంది. అర్థమైంది కదా? ఈ హ్యాండ్ ఇక్కడ తీస్తాము,
ఇదిగోండి ఇక్కడ వస్తుంది డ్రాయింగ్, ఎలాంటి అతుకు పట్టం కానీ ఏంటి ఏమీ లేదు ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ రెండో హ్యాండ్ వస్తుంది కాబట్టి మనం ఈ హ్యాండ్ ధైర్యంగా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది చూసుకోవాలి. రాలేదనుకో కత్తెర పెట్టకూడదు, ఇట్లా రావట్లేదని చెప్పేసేయచ్చు వాళ్ళకి. ఓకే, చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకి అడ్జస్ట్మెంట్ వచ్చింది 10 మిగులుతుంది. అంటే 9 కదా, ఏంది 9 కప్సు పొడవు 9 కదా, ఖర్చుతో కలుపుకొని 10 ఇక్కడ మనకి కప్సులు వచ్చే అవకాశం ఉంది. ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేద్దాం ఈ చొక్కాని. ఎందుకంటే ఇది పన్నా చాలా తక్కువగా ఉంది, 34 అంగుళాల పన్నా ఉంది. కనీసం 2.5 కూడా లేదు, 240 పాయింట్లే ఉంది. పొడవులు వచ్చేసరికి ఎక్కువ, 28.5 ఉంది, 25.5 చేయి పొడవు ఉంది. అందువల్ల ఈ పొడవులు ఎక్కువ, లూజు ఎక్కువ, 12 అంగుళాల లూజు ఉంది, అన్నీ ఎక్కువే. కానీ క్లాత్ మాత్రం తక్కువ, పన్నా తక్కువ. కాబట్టి దీన్ని మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేయాలి. ఏంటి ఇక్కడ హ్యాండ్ వస్తుంది, ఇక్కడ హ్యాండ్ వస్తుంది, అక్కడ బ్యాక్ ఫ్రంట్లో వస్తాయి. ఆల్రెడీ మనం చూసుకున్నాం కాబట్టి అది ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఇక్కడ హ్యాండ్ తీశాను చూడండి. ఇట్లా రౌండ్ చూసినప్పుడు 9.35 ఒక 10 ఉండాలి మనకి, అప్పుడు కానీ సరిపోదు కరెక్ట్గా. ఇదిగోండి 10 ఉంది, మనం అడ్జస్ట్ చేద్దాం. ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇదిగోండి ఓకే. చూడండి 10 అంగుళాలు ఉంది. ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ మనము గుంట తీసుకుందాం. గుంట అంటే ఇక్కడ నుంచి 2 అంగుళాలు దాదాపు వదులుకొని, అంటే 1.5 అంగుళం దాకా ఉంచుకొని ఇక్కడ నుంచే గుంట రావాలి. అది గుర్తుపెట్టుకొని 1.5 గుంట వచ్చింది, దాదాపు 1.5 అంగుళం గుంట తెస్తున్నాం. అలా తీయటం వల్ల సంకలు కానీ ఎలాంటి ముడతలు రావు. అదిగాక మనం ఎదరు ఛాతీ కొలత కూడా తీసుకుంటాం కాబట్టి ఎలాంటి ముడతలు రాకుండా మనం కుట్టొచ్చు అనమాట. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్టు చూడండి. ఓకే, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఇటు బ్యాక్ కదా, ఈ ఫ్రంట్కి ఈ సైడ్ బ్యాక్ కదా ఆపోజిట్. ఈ ఆపోజిట్ మనం ఈ విధంగా సెంటర్ చేసుకొని ఖర్చు ఇదిగోండి ఒక 20 ఖర్చు అట్లా ఎక్స్ట్రా పెట్టుకొని ఈ సెంటర్కి ఈ విధంగా గీత గీసుకొని మనం చాక్ పట్టీకి ఓపెన్ పెట్టుకుందాం. 25.5 చేయి పొడవు ఉందంటే ఇక్కడ చాక్ పట్టి 5 అంగుళాలు తక్కువ లేకుండా ఉండాలి. ఓకే, ఇదిగోండి 5 అంగుళాలు పెడుతున్నా. చాక్ పట్టి ఓపెనింగ్ అనమాట, ఓపెన్ చేసుకోవటానికి చాక్ పట్టీకి. ఓకే, ఇప్పుడు ఈ 2 చెయ్యి ఇక్కడ కట్ చేసుకుందాం. చూడండి ఈ సైడ్ నుంచి మనము 9 గుర్తు పెట్టుకున్నాం కదా, ఇదిగోండి ఇది సెంటర్ అనమాట. ఇట్లా మడత పెట్టి మనము 9 గుర్తు పెట్టుకున్నాం, గుర్తుంది కదా. ఇదిగోండి ఈ సెంటర్ ఘాటు పెట్టుకున్నాను. ఇదిగోండి మడత ఇక్కడికి. ఇప్పుడు ఈ చెయ్యి వేసుకొని దీని మీద చూడండి
ఇదిగోండి ఇక్కడ ఘాటు ఉంది, ఇక్కడ వరకే రావాలి, అవతలి పోకూడదు చెయ్యి. అవతలి పోయిందంటే మళ్ళీ బాడీ పార్ట్లో తేడా వచ్చింది. చూడండి ఇట్లా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ సెంటర్ కాడ నుంచి ఇదిగోండి ఈ సెంటర్ గుర్తు పెట్టుకున్న కాడ నుంచి ఇక్కడ గుర్తు పెట్టుకున్న కాడ నుంచి ఈ ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. ఇదిగోండి ఈ సెంటర్ ఇక్కడ గుర్తు పెట్టు కాడ నుంచి ఈ ఘాటు కాడికి ఎంత ఉందో చెక్ చేసుకోండి. రెండు సమానంగా ఉండాలి. ఎంత ఉంది? అంగుళంన్నర ఉంది. ఇదిగో ఇటు కూడా అంతే, అంగుళంన్నర ఉంది. ఓకే, ఈ విధంగా కట్ చేయటం వల్ల మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ వచ్చుద్ది. ఇక్కడ వచ్చేసరికి మనకి కప్సులు రావాలి. ఇదిగోండి 10 బాతిక 9 బాతిక అసలు, ఓ పాతిక అంగుళం ఖర్చు అనమాట, 10 బాతిక. ఓకే, ఇక్కడ మనకి 2 కప్సులు వచ్చినాయి అనుకో, సరిపోద్ది అడ్జస్ట్ చేసుకునే అవకాశం. ఓకే, ఇక్కడ మనం ముందుగానే ఓవర్లాక్ చేసుకుంటాం కాబట్టి సెంటర్ గుర్తు కోసం ఇలా గీత గీసుకుంటున్నా. కుట్టుకునేటప్పుడు సెంటర్ అర్థం కాదని చెప్పి ఈ విధంగా గీత గీసుకుంటున్నా. ముందుగానే నేను షర్ట్కి ఓవర్లాక్ చేస్తాను కాబట్టి చేతులకి హ్యాండ్స్కి ఓవర్లాక్ చేస్తా. సైడ్స్ వచ్చేసరికి అందరు కూడా ఇప్పుడు ఈ బైండింగే కదా అది. ఓకే, హ్యాండ్స్ అయిపోయినాయండి. ఈ క్లాత్లో మనం ఫస్ట్ ఒక 2 కప్సులు తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనకి చూడండి వెడల్పు వచ్చేసరికి 3.5 పెడుతున్నాను. ఎందుకంటే 2 బాతికి వచ్చేసరికి కప్స్ వచ్చుద్ది. పైన ఖర్చుకి కింద మడుచుకోవడానికి రెంటికి కూడా ఖర్చు ఉంటుంది కాబట్టి 3.5 వెడల్పు పెట్టుకుంటే కప్సుకి సరిపోద్ది. ఇదిగోండి 10 బాతిక 9 బాతిక అసలు, ఒక అంగుళం ఖర్చు అనమాట 10 బాతిక. ఓకే, పక్కన పెట్టేద్దాం. ఈ క్లాత్ని తర్వాత పాకెట్కి అది అడ్జస్ట్ చేసుకునే తర్వాత చూద్దాం దీని సంగతి. దీని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాకులు తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ సైడ్ నుంచి మనము హ్యాండ్స్ తీసాం కదా, ఆ సైడ్ నుంచి మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు బ్యాక్ పార్ట్లు తీసుకుందాం. ఓకే,
చూడండి. ఈ సైడ్ నుంచి మనము ముందు ఫ్రంట్ పార్ట్లు, తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుందాం. నేను షర్ట్లకి ప్రతి కొలత తీసుకుంటానండి. అందువల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎక్కువైందని తక్కువైందని అలాంటిది ఏమి ఉండదు. నేను ప్రతి కొలత తీసుకుంటాను. కింద వచ్చేసరికి పట్టీ అండి, క్రాస్ కాదు. ఈ షర్ట్కి ఇదిగోండి గీత, కింద పట్టీ కోసం గీత కొట్టుకుంటున్నాను. ఇట్లా అది పట్టీ అన్నమాట. కింద 28.5 పొడవు. ఓకే, ఇదిగోండి 28.5 ఓ 35 ఖర్చుకు పెట్టుకుంటాం. పైన ఖర్చుకి 29.5 అండి. ఓకే, 29.5. ఇప్పుడు సంఖ వచ్చేసరికి 19.5 కదా. ఓకే, 19.5 అంటే 9.35 సగం అంటే 8.35 పెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, ఇంకొక 25 కలుపుకొని 9 అంగుళాల కాడికి మనం గుర్తు పెట్టుకున్నామంటే, ఇప్పుడు మనం షోల్డర్కి దించుకోవటానికి దీన్ని 4 భాగాలు చేసుకోండి. 9 4 భాగాలు, 4 రోజులు 8. ఓకే, 4 25. ఇప్పుడు 2.25 వస్తుంది. ఇంకొక పాయింట్ కలుపుకొని 2.5 పాయింట్ పెట్టుకుంటే సరిపోయిద్ది. పైనుంచి షోల్డర్కి దించటం. ఈ దీంట్లో నుంచి 4వ భాగానికి ఒక పాయింట్ కలుపుకుంటే మనకు షోల్డర్కి ఎంత దించుకోవాలో వచ్చుద్ది అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఈ పట్టీ కట్ చేసుకుందాము. అంచు తీసేద్దాం. చూడండి, పాదకు 2 అంగుళాలు పెడుతున్నాను ఇక్కడ. ఎందుకంటే మనం అంగుళం బాత్యక పట్టి షట్రీలు వేస్తాం కాబట్టి. ఓకే, ఇంకొక అరంగుళం ఖర్చు ఉంటుంది. అందువల్ల పాదకు 2 అంగుళాలు పెట్టుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసరికి 19.5 అండి. షోల్డరు అంటే 9.35 ఓ 25 ఖర్చు 10. ఇక్కడ వచ్చేసరికి 17 అంగుళాల కాలర్ ఉంది కాబట్టి పాదకు 3 అంగుళాలు అయితే సరిపోయిద్ది. 20 దాకా 19 అంగుళాల వరకు కూడా పాదకు 3 అంగుళాలు సరిపోయిద్ది. అంతకంటే పెరిగిందంటే 3 అంగుళాలు పెంచుకోవాల్సి వచ్చింది. నేను ఈ కొలత కూడా తీసుకుంటానండి, అందువల్ల ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఎదర ఛాతీ వచ్చేసరికి 9.5. ఆ కొలత నేను పర్టికులర్గా తీసుకుంటాను, ఎందుకంటే ముడతలు రాకుండా ఉంటాయి. 9.5 అంటే 9.35 ఖర్చుతో కలుపుకొని అక్కడికి. ఓకే, అర్థమైంది కదా. 12 అంగుళాలు ఉందండి. ఫ్రంట్ పార్ట్ 12 అంగుళాలు ఉంటాయి. 12, నడుము దగ్గరే 11.35. ఇక్కడ కూడా కింద కూడా 12 ఉంది. ఓకే, ఇదిగోండి 12 అంటే 12.5 పెడుతున్నా ఇక్కడ ఖర్చుతో కలుపుకొని. ఇక్కడ 11.35 కదా సెంటర్. దీనికి చూడండి ఎంత, 29.25 అనమాట. 14.5 అంటే 29, 15.5, 16.5. సగానికి 2 అంగుళాలు కలుపుకోవాలి. ఓకే, అప్పుడు నడుము దగ్గరకు వచ్చుద్ది అనమాట. 11.35 కదా అంటే 12 పెట్టుకోండి. ఇక్కడ 12 కాబట్టి 12.25 పెట్టుకోండి. అది ఓకే.
ఇక్కడ వచ్చేసరికి ఈ స్కేల్ పెట్టుకొని గీసుకోవాలి. అది 7 అంగుళాల కాలరు. ఇదిగోండి ఇక్కడ 2 బాతికి ఇక్కడ పెట్టినా కానీ 1 అంగుళమే కట్ చేస్తున్నా. తర్వాత కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేస్తున్నది. కుట్టుకునేటప్పుడు చెక్ చేసుకొని అప్పుడు అవసరమైతే ఇంకొంచెం కట్ చేసుకుంటాను అనమాట. ముందుగానే కట్ చేస్తే ఎక్కువైందంటే ప్రాబ్లం అవుద్ది. ఇక్కడ వచ్చేసరికి 9:30 కంటే మనం 9 పెట్టాం కదా, ఒక అరంగుళం తగ్గించి 8:30 రావాలి. ఇట్లా రౌండ్ చూసుకున్నప్పుడు మనకి 8:30 రావాలి. ఓకే, ఇక్కడికి వస్తుంది కరెక్ట్గా. కరెక్ట్గా వస్తుందన్నమాట. రెండు పార్ట్లు అయినవి. ఇప్పుడు ఈ ఫ్రంట్ వేసుకొని బ్యాక్ కట్ చేసుకుందాం. జేబులు కూడా పర్టికులర్ గుర్తు పెట్టుకోవాల్సిన పని లేదు. ఈ డిజైన్ అసలు అర్థమే కావట్లేదు. ఏంటి పర్టికులర్గా మనము డిజైన్లు కలిపే అవకాశం కూడా లేదు ఈ షర్ట్లో, అందువల్ల ఏం ప్రాబ్లం లేదు. జేబుకి ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ లూజ్ వచ్చేసరికి 22.5 అండి. బ్యాక్ పార్ట్ లూజు 22.5 అంటే 11 బాతిక. ఒక పాతిక ఖర్చు పెట్టుకుంటే 11.5కి రావాలి ఇక్కడికి. ఓకే, 28.5 కదా, 29.5 ఇక్కడ మనకి పొడవు. చూడండి 11 బావు కదా, ఇక్కడ 11.5 పాయింట్. 11 బావు అంటే 22.5 కదా, 11.5 పెట్టుకుంటే సరిపోద్ది ఖర్చుతో కలుపుకొని. పదకొండున్నర. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ దీని మీద వేసుకొని మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటాం. ఓకే,
చూడండి, ఇది కరెక్ట్గా సరిపోయిందండి. కరెక్ట్గా సరిపోయింది. చాలా జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి అంగుళంన్నర పాయింట్ పెడుతున్నా. ఓకే, 19.5 కదా షోల్డరు, 9.30 కంటే 10 పెడుతున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇంతకంటే కూడా ఒక 25 తగ్గించుకుంటాం బ్యాక్ పార్ట్. అప్పుడే మనకి షర్టు బ్యాక్ సైడు కింద ఉండకుండా కరెక్ట్గా ఉండిద్ది. చూడండి, ఇది కరెక్ట్గా సరిపోయిందండి. జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది. ఇదిగోండి, ఈ విధంగా గీసుకుందాం. ఓకే, ఇది ఓకే. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు కూడా తీసుకున్నాము. ఇప్పుడు మనము ఈ క్లాత్లో షోల్డర్ తీసుకుందాం. మెయిన్ చూడండి, ఇక్కడ షోల్డర్ తీసుకుందాం. షోల్డర్ 19.5 అంటే 9.30 అంటే 10 వరకు పెట్టుకొని ఇక్కడ మనం షోల్డర్ తీసుకుందాం. తొమ్మిది 9.30 అంటే 10. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 4.10 పెట్టుకుందాము. ఇక్కడ 10 ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ 10 పాయింట్. ఓకే, ఇక్కడ 6 పెట్టుకోవాలి ఈ సైజుకి. ఇంకా పెచ్చు సైజు బాడీ ఉందనుకో, మంచి ఇంకా హైట్ ఉండి ఇలా ఉన్నాడు అనుకో, అప్పుడు మనం ఇక్కడ 6 అంగుళాల వరకు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, 3 అంగుళాలు ఇక్కడ గుంట తీసుకోవడానికి కాలర్కి, ఇక్కడ నుంచి కూడా 3 అంగుళాలు పెట్టుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, ఈ గుంట మాత్రం ఇట్లా లోపలికి తీయొద్దు, ఇట్లా పూర్తిగా బయటికి తీయకూడదండి. చాలా జాగ్రత్తగా తీయాలి. ఇదిగోండి చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, దానివల్ల మనకి గుంట కనుక లోపలికి డెప్త్ కనుక తీసామంటే వెనక్కి పీకిద్దండి కాలరు. అదే గుర్తు. షోల్డర్ కూడా తీసాము. ఈ క్లాత్లో మనము ఇంకా జేబులకి, లోపల కాలర్లకి, ఏంటి చాక్ పట్టీలకి, వీటికి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఒకవేళ క్లాత్ కనుక
చాలకపోతే అడ్జస్ట్మెంట్లో చాలకపోతే లోపల షోల్డర్కి వేరే క్లాత్ వేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అది మనం వాళ్ళని ముందుగానే కనుక్కుంటాము. కస్టమర్ని కనుక్కొని ఇదిగోండి ఈ పీలకలో వచ్చేసరికి మనము చాక్ పట్టీలకు తీసుకోవచ్చు. ఇక్కడ ఒక జేబు తీసుకోవచ్చు. దాంట్లో కాలర్లు 2 కప్సులు ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట అడ్జస్ట్ చేసుకుంటూ. ఓకే, మీకు ఈ షర్ట్ కటింగ్ అర్థమైంది అనుకుంటాను. ఈ షర్టు ఏంటంటే మిగతా వాటిలా కాకుండా ఏంటంటే అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవటం అనమాట. గుడ్డ తక్కువగా ఉంది, పన్నా తక్కువగా ఉంది, కొలతలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల. ఓకే, ఈ విధంగా కట్ చేయటం మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.